వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిలబెట్టిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు ప్రభు యొక్క వాగ్దానం నా దగ్గర ఉంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవునికి వాగ్దానం చేశాడని చాలా రకాలుగా ఉండొచ్చు. వ్యక్తిగత వాగ్దానం కావచ్చు, కుటుంబ వాగ్దానం కావచ్చు, ఒక వ్యాపారంలో వాగ్దానం కావచ్చు, దేవుని యొక్క సేవలో వాగ్దానం కావచ్చు, మీ లైఫ్లో ఒక గ్రేట్ మేజర్ డెసిషన్ తీసుకునే విషయంలో వాగ్దానం కావచ్చు, వివాహం విషయంలో వాగ్దానం కావచ్చు. ప్రతి దానికి కూడా ప్రభు వాగ్దానం చేశారంటే ఆయన నమ్మదగిన వాడు. దాన్ని గట్టిగా పట్టుకోండి, దాన్ని పలకండి, ఉచ్చరించండి, దాని గురించి ఆలోచించండి, ప్రార్థించండి, ప్రభు సందులో స్తుతించండి. ప్రభా, ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం చేసేసావు ప్రభా అని విశ్వాసంతో మీరు స్తుతించినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం మీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా దేవుని ఒక వాగ్దానం మీ చేతిలో ఉంటుంది.